తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, వినాయక నిమజ్జనం రోజు అనంత పద్మనాభ చతుర్దశి కూడా ఉంది. చాలా మంది పేరు మాత్రమే విన్నారు, కానీ ఆ రోజు పాటించవలసిన విధి విధానాలు ఏంటి, ఆ రోజు వ్రతం ఆచరిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, చాలా మందికి తెలియదు. ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అనంత చతుర్దశి భాద్రపద మాసము పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి అనగా శుక్ల చతుర్దశి రోజున ఈ అనంత చతుర్దశి వ్రతాన్ని అనేటువంటిది ఆచరిస్తారు. కాబట్టి ఇది కేవలము ఏదో ఉత్సవంగా జరుపుకునేటువంటి పండుగ కాదమ్మా. వ్రత నియమాన్ని అనుసరించి వ్రతం చేసేటువంటి పండుగ ఈ యొక్క అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం. అంటే ఆచారం ఉంటుందా గురుగారు? వీళ్ళే చేయాలి, వీళ్ళే చేయకూడదు, అట్లా ఇంటి వంశపార్యపర్యంగా పెద్దవాళ్ళు చేసిన వాళ్ళు అట్లా ఉంటుందా? చాలానమ్మా. ఇప్పటికీ కూడా మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో పద్మనాభ చతుర్దశి అనేటువంటి వ్రతాన్ని ఈ యొక్క భాద్రపద శుక్లపక్షం చతుర్దశి రోజున ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఎన్ని పనులున్నా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు, విడవకుండా తరతరాలుగా ఆచరించే వాళ్ళని నేను చూశాను. నేను ఏదైనా కార్యక్రమాలు పెట్టాను అనుకోండమ్మా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు పౌర్ణమి రోజున ఏదైనా కార్యక్రమం పెడితే మాకు ముందు రోజు చతుర్దశి తిథి రాలేకపోతున్నాము ఏమనుకోకుండానే బ్రాహ్మణ్ని కూడా నేను చూశాను. అంటే నాకు అనిపించింది అప్పుడు, ఓహో ఇది నియమంగా వస్తుంది, తరతరాల నుంచి వస్తుంది అని. ఈ అనంత పద్మనాభ చతుర్దశి వ్రతాన్ని మనము ఒకసారి దాని గురించి పూర్తిగా విన్నప్పుడు, చదివినప్పుడు సేమ్ మన వరలక్ష్మి వ్రతం లాగానే విధి విధానం కొంత ఈక్వల్గానే ఉంది. కానీ ఆ రోజున గొప్పదైనటువంటి అనంత పద్మనాభ చతుర్దశి అంటే అనంత సంపదల్ని కలగచేస్తాడు, అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పి మనకు శాస్త్ర ప్రమాణం. చతుర్వర్గ చింతామణి ప్రకారం ఈ యొక్క వ్రత కథ అంతా కూడా, వ్రత విధానం కూడా మనకు చెప్పబడి ఉందమ్మా. అంటే ముందుగా మనము గమనించుకున్నట్లయితే, వ్రత కథ గనక తెలుసుకున్నట్లయితే, పూర్వము సుమంతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భృగు మహర్షి కూతురైనటువంటి దీక్షని వివాహమాడాడు. దీక్షని వివాహమాడిన తరువాత చక్కటి కన్యల అతనికి పుట్టింది. ఆమెకి కొద్ది తక్కువ చిన్న వయసు ఉండగానే తన భార్య చనిపోయింది. అంటే అమ్మాయికి తల్లి చనిపోయింది. ఆ చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి, అంటే అప్పుడు బాలిక, కన్య కాలే ఆ అమ్మాయి. తర్వాత కర్కశ అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పేరుకు తగ్గట్టే మహాకర్కశి, రక్కసి కూడా. ఇక సవతి తల్లి కదా, ఎలాగో ఈ అమ్మాయిని బాగా చిత్రవధ చేస్తూ వచ్చింది. ఇక చిన్నదానికి పెద్దదానికి బాలిక అనే చూడకుండా పనులు అప్పచెప్పడం, సరిగ్గా భోజనం పెట్టకపోవడం, ఇలా చేస్తూ వస్తుంది. తర్వాత భర్తని కూడా ఈసడించుకుంటూ ఉన్నది. ఉన్నాయమ్మా. తర్వాత ఈ అమ్మాయి చక్కటగా యోగ్యురాలైనటువంటి స్థితికి చేరుకుంది, అనగా వివాహానికి యోగ్యురాలయ్యింది. ఎవరికిచ్చి వివాహం చేయాలి? చూస్తేనేమో భార్య ఇలాగా ఉంది, రెండో మారు భార్య సవతి తల్లి, కాబట్టి మంచి వరుడికిచ్చి వివాహం చేయాలని చెప్పి అన్వేషణ చేయసాగాడు. అంతటా ఆయన ఇంటికి కౌండిన్యుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చాడు. రాగానే మాటల సందర్భంలో అతని యొక్క విధి విధానాలను చూసి సంతోషించి, మా అమ్మాయిని నీకు ఇచ్చి వివాహం చేద్దాం అనుకోగానే చక్కగా అందరూ కూడా ఆమోదం తెలిపారు. ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. చేసిన తరువాత కొంతకాలం ఉన్న తర్వాత ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి కదా, అత్తగారింటికి. ఇట్లా మేము వెళతామండి మామగారు అని చెప్పి ఆ కౌండిన్యుడు భార్య కలిసి మామగారికి చెప్పారు. చెప్పిన తర్వాత, ఇప్పుడు కనుక మళ్ళీ వెళ్ళిపోతే నేను ఏకాకినైపోతాను, భార్య చేతిలో ఇక నాకు కష్టాలు తప్పవు, కొన్ని రోజులు ఉండొచ్చు కదా అల్లుడు గారు అని చెప్పి ప్రాధేయపడతాడు. ఆ విధంగా ఒక 13 రోజుల పాటు ఉంటారు. తర్వాత 14వ రోజున రాత్రి బయట అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటుంటే భర్తను పిలుస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ అనగా అల్లుడు కూతురు చూస్తున్నాగానే తలుపు గడి వేస్తుంది. అంటే ఇక వెళ్ళిపోండి అనే అర్థంతో. ఇక ఆ అవమానాన్ని భరించలేక రాత్రికి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతుంటారు. యమునా నది తీరానికి చేరుకున్న తర్వాత అక్కడ కొంతమంది బ్రాహ్మణ కన్యలు వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఏంటా వ్రతము అని చెప్పేసేసని ఆ అమ్మాయి వెళ్ళి ఆ వ్రత కథ వివరాలని తెలుసుకొని
అయితే ఇక్కడ ఏంటనంటే వెళ్ళిపోతున్నటువంటి ఆ అల్లుడికి కూతురికి తాను వివాహం చెయ్యగా మిగిలిన సత్తుపిండి మాత్రమే ఇస్తాడు, అదొక్కటే ఉంటుంది తన దగ్గర వెళుతుంటుంటే. కాబట్టి ఆ యొక్క బ్రాహ్మణ కన్యలు, బ్రాహ్మణ వివాహిత స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి విధానం చేసి ఏంటా వ్రతము ఇదంతానంటే ఇది పద్మనాభస్వామి వ్రతము, అనంత పద్మనాభస్వామి వ్రతం అని భాద్రపద మాసం పౌర్ణమి ముందు వచ్చే రోజున చేసుకోవాలి అని చెప్పి ఆ విధి విధానం అంతా చేసింది. అక్కడ ఆ విధంగా తోరములు ఇస్తారు, ఆ తోరం కట్టుకుంటుంది. తర్వాత ఆ యొక్క సత్తుపిండి తండ్రి ఇస్తాడు కదా, దానితో ఆ సత్తుపిండితో ఆ పద్మనాభ స్వామికి తాను కూడా పాల్గొని ఆ పూజా సమయంలో బెల్లము పిండితో చేసినట్లు దాన్ని నైవేద్యంగా పెట్టి తిరిగి మళ్ళీ కొంత తాను తన భర్త ఇద్దరు కూడా తింటారు. తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క పద్మనాభస్వామి వ్రతాల్లో ఈ అమ్మాయి కూడా పాలు పంచుకుంది కాబట్టి ఆ మహత్యం వల్ల తోరం కూడా కట్టుకుంటారు, ప్రసాదం కూడా తీసుకుంటారు. కాబట్టి ఆ మహత్యం వల్ల అచిరమైనటువంటి ఖ్యాతి గడిస్తాడు, ధన సంపదలకు లోటు లేకుండా జీవితాన్ని పొందుతాడు. అంతటా ఆ విధంగా ఉన్నటువంటి కొంతకాలానికి ఏమవుతుందంటే చేతికి తోరం ఉన్నదని చూస్తాడు. మనము ఎక్కడ పడితే ఎలా పడితే అట్లాంటివి తీసుకోకూడదు కదా, ఏంటి తోరము అని చెప్పి కాస్త గట్టిగా అడుగుతాడు. అడిగితే అనంత పద్మనాభ స్వామి వ్రతము ఇట్లా అని చెప్తే ఎవరా అనంతుడు, ఎవడు వాడు ఇలా అని చెప్పి కోపగించుకొని ఆ తోరాన్ని తీసుకొని కాలుతున్నటువంటి నిప్పులో పడేసేస్తాడు. పడేసేస్తే ఆ భార్య, ఆ అమ్మాయి అనంత క్షమించు క్షమించు అని చెప్పి ఆ యొక్క తోరాన్ని తీసి పాలల్లో కడుగుతుంది. తర్వాత ఈ దేవదేవుణ్ణి నిందించినటువంటి కారణం చేత అచిరకాలంలోనే అతనికి ఉన్నటువంటి సంపదంతా కోల్పోతాడు. కోల్పోయిన తర్వాత అప్పుడు ఆ విధంగా రోగగ్రస్తుడు కూడా అవుతాడమ్మా. తర్వాత నువ్వు ఈ విధంగా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించిన కారణం చేత మనం ఇంత ఐశ్వర్యం వచ్చింది, నీవు తూలనాడావు కాబట్టి ఈ విధంగా జరిగిందనంటే అప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రాధేయపడి ఆ యొక్క అనంత పద్మనాభుడి ప్రాధేయపడి నీవు దర్శనమైతే తప్ప నేను ఆకలి దప్పులు ఎన్ని కలిగినా నేను అన్నం ముట్టను నీళ్లు తాగను అని చెప్పి ప్రమాణం చేసుకొని బయలుదేరుతాడు ఆ పద్మనాభ స్వామిని చూడాలని. అలా కొంత కాలం పోయిన తర్వాత అనేకమైనటువంటి దుస్సంఘటనలు ఎదురవుతాయి. ఆకలి దప్పులకి తాళలేక సొమ్మసిల్లి పడిపోయే సమయంలో ఇక పద్మనాభుడు సంతోషించి అతన్ని అనుగ్రహించాలని వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చి అతనికి ఆ బ్రాహ్మడిగా నేను చెబుతున్నానని చెప్పి అతనికి సేద తీర్చి అతనికి కొన్ని పండ్లు ఇవన్నీ పదార్థములు పెట్టి తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా ఒక పూరి గుడిసెలోకి తీసుకుని వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోయినటువంటి బ్రాహ్మణుడు అంతర్ధానం అయిపోతాడు, అంటే అదృశ్యమైపోతాడు. ఆ స్థానంలో అనంత పద్మనాభ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. తర్వాత అప్పుడు అశరీరవాణిగా నీవు ఈ విధంగా నన్ను సందేహపడ్డావు కాబట్టి నీకు ఇటువంటి దుస్థితి కలిగింది, కాబట్టి నీవు మళ్ళీ ప్రాయశ్చిత్తపడి ప్రాధేయపడ్డావు కాబట్టి నీకు నా యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్తాడు. ఇక ఆ రోజు నుంచి కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆ కౌండిన్య మహర్షి ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించేటువంటి ప్రధానంలో ముఖ్యంగా నియమం ఏమిటంటే పౌర్ణమితో కూడుకున్నటువంటి చతుర్దశి వచ్చిన రోజున మాత్రమే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి. అంటే పూర్తిగా ఆ చతుర్దశి ఉందనుకోండి, అది వ్రతానికి ఉపయోగం కాదు. పౌర్ణమితో కూడుకున్నటువంటి చతుర్దశి అయితేనే ఈ వ్రతం చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఈసారి 17వ తారీఖు రోజున, సెప్టెంబర్ 17వ తారీఖు రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతము చతుర్దశి 11:45 వరకు ఉంది. తర్వాత పౌర్ణమి వచ్చింది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా మీకు వీలైతే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించండి. 14 సంవత్సరాల పాటు విధిగా ఆచరించాలి. తదనంతరం మనకు ఓపిక ఉంటే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవచ్చు. లేదు కనీసము ఆ యొక్క విష్ణు భగవానుడినైనా ఆ రోజున మనం పూజ చేసుకోవాలి. పద్మనాభుడి రూపంలో, అనంత పద్మనాభుడి రూపంలో విష్ణు భగవానుని మనం అర్చన చేయాలి. అయితే పద్మనాభ స్వామి యొక్క వ్రతము విధి విధానం ఎలా ఆచరించాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి భాద్రపద పౌర్ణమి సందర్భముగా మరియు విదేశాలలో చంద్రగ్రహణ ప్రభావం అనేది ఉంటుంది. ఉదయం మన భారతదేశ కాలమాన ప్రకారం 6:11 నుంచి 10:17 వరకు ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి అమూల్యమైనటువంటి పుణ్య ప్రభావం కావున కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశులలో జన్మించినటువంటి వారికి ఈ దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి నియమాలు పాటించకపోయినా ఈ యొక్క గ్రహణ దోషం సమస్త మానవాళి మీద కూడా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో కనిపించదు కాబట్టి నియమాలు పాటించలేకపోయినప్పటికీ
దీని యొక్క ప్రభావం మాత్రం కుంభమీన మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ దోష నివారణార్థమే చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు, అలాగే శనీశ్వర హోమము, దత్తాత్రేయ హోమము, మృత్యుంజయ హోమము, లక్ష్మీ హోమము, సుదర్శన హోమము లాంటి హోమాలు 18 రకాల హోమాలు వివాహం కాని వాళ్ళకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా పర్ హెడ్ 1500 రూపాయలకి సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఈ యొక్క హోమాది చంద్రగ్రహ దోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి వ్రతం ఏ విధంగా ఆచరించాలంటే ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని ఆ యొక్క పూజా మందిరంలో అష్టదళ పద్మం అనేటువంటిది ఏర్పరచాలి. ఆ అష్టదళ పద్మములో ఆ యొక్క కలశం ఏ విధంగానైతే మనం అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే విగ్రహాలు వచ్చాయి కానీ పూర్వకాలంలో ఏ ఇంట్లో కూడా విగ్రహాలు లేవు, కేవలం కలశమే దేవుని ప్రతిరూపంగా కొలుచుకునేవాళ్ళు. ఆ కలశములో చక్కటి శుభ్రమైన నీరు పోసి తర్వాత అందులో దర్భలు పూర్తిగా మునిగే ఆ కలశం పట్టే విధంగా దర్భలు పెట్టాలి. పెట్టి నిండుగా దర్భలు పెట్టాలి. దాని మీద పద్మనాభ స్వామి యొక్క చిత్రం అంటే ఏంటి, విష్ణుదేవుని యొక్క ప్రతిమను పెట్టి ఆ విష్ణుదేవునికి సమంత్రకముగా ఆవాహన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. 14 తోరములు ఉండాలి. ఈ 14 తోరములు కూడా ఎరుపు రంగులోనే ఉండాలి. కాబట్టి ఈ 14 తోరములు చేసుకోవాలి. అయితే ముందుగా అనగా మొదటి రోజున అంటే ఇక్కడ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఎవరి ఆచరిస్తున్నారో వారి ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ 14 తోరంలో ఒక తోరం కట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరిస్తామని సంకల్పం చేసుకుని ఆ కట్టుకున్న తోరంని మాత్రం ఖచ్చితంగా భద్రంగా దాచుకోవాలి. పాత తోరంని కట్టుకొని పూజ చేసి తరువాత ఆ పూజ చేసినటువంటి తోరాన్ని పాతదాన్ని విసర్జించి కొత్త దాన్ని కట్టుకోవాలి. అది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకోవాలి. లేదు అలా చేసుకోలేని సందర్భంలో ఒక చోట భద్రంగా దేవతా పూజా మందిరంలో పెట్టుకుని ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించే సమయంలో పాత తోరాన్ని కట్టుకొని అప్పుడు పూజ చేయాలి. ఈ 14 తోరములని పూజ చేసి ఆ విధంగా చేసుకోవాలమ్మా. ఈ విధంగా చేయడం వల్ల అనంతమైనటువంటి సంపదలు కలుగుతాయి, అనంతమైనటువంటి కోరికలు తీరుతాయని చెప్పి మనకు చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం మనకు తెలియజేయబడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేయాలా గురుగారు? ఇరువురిలో ఎవరొకరైనా చేసుకుంటారు? భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే చాలా విశేషము. దంపతి సమేతంగా కనీసము భర్త అయినా చేయొచ్చు, భార్య కూడా చేయొచ్చు, తప్పేమీ లేదమ్మా. కానీ ఇద్దరు కలిసి చేయడమే మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. మరి ఒక ఒంటిపూట భోజన నియమాలు అవన్నీ పాటించాలా? ఆ రోజంతా కూడా చూసి తినాలి అట్లా ఏమి లేదమ్మా. ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటించవచ్చు. ఏకాదశి రోజున ఏ విధంగా ఉపవాస నియమాన్ని పాటిస్తామో అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని ఆచరించే రోజున కూడా ఆ విధమైనటువంటి నియమాన్ని పాటించి మీరు అన్నట్టుగా సంధ్యా సమయంలో చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.